మేషరాశి వారు ఈరోజు మిశ్రమంగా ఉంది. కర్కాటక రాశి ధనము ఎంత వచ్చినను ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తులారాశి వారి గృహంలో శుభకార్య లాభాలు. ఈరోజు శ్రవణ నక్షత్రం శనివారం గడ వెంకటేశ్వర ఆరాధన దర్శనము కూడా. నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నమో నారాయణో జగన్నాథో వారిజాసనవందిత స్వామి పుష్కరనివాసో శంఖచక్రగదాధర పీతాంబరధరో దేవో గరుడారూఢశోభిత విశ్వాత్మనే విశ్వలోకేశ విజయే వెంకటేశ్వర. భక్తివన్ తెలుగు వన్ ప్రేక్షకులకు శుభోదయం. 9/5/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష సప్తమి శనివారం. సప్తమి ఉదయం 9:27 వరకు, అనంతర అష్టమి పూర్తిగా ఉంది. నక్షత్రం ఈరోజు శ్రవణ నక్షత్రం రాత్రి 7:11 వరకు, వర్జన్ రాత్రి 1:22 నుండి 2:02 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 5:34 నుండి ఉదయం 7:15 వరకు, సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:17, అమృత గడియలు ఉదయం 8:05 నుండి 9:48 వరకు, రాహుకాల ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. శుక్లయోగం రాత్రి 11, శుక్లయోగం రాత్రి 10:51, భవ ఉదయం 9:27, బాలువ రాత్రి 9:47. ఈరోజు దినారంభ చక్రాల్లో ముందుగా మేషరాశి వారు ఈరోజు మిశ్రమంగా ఉంది. దైవ ఆరాధన స్మరణ అన్ని విధాలుగా మీకు శ్రేయస్కరం. దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. వృషభ రాశి ధనలాభం, స్థిరాస్తుల విషయం అనుకూలతలు, ఉద్యోగంలో అభివృద్ధి. మిథున రాశి ప్రయాణాలు, శ్రమ అనంతర ధనయోగం ఉంది, ఆనందంగా ఉంటారు. విజయందు అభివృద్ధి శుభవార్త. కర్కాటక రాశి విజయందు లాభము, ధనము ఎంత వచ్చినను ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సింహరాశి గృహ వాహనాల్లో ఉద్యోగాల్లో మార్పులకి అవకాశం ఉంది. కన్యారాశి మిశ్రమంగా ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా మంచినీళ్ళ వలె ఖర్చు అవడం, బంధువులతో మాట్లాడితే విరోధమా అన్నట్లుగా ఉండే అవకాశం ఉంది. తులారాశి వారి గృహంలో శుభకార్య లాభాలు, స్వల్పంగా అనారోగ్యము కానీ ధనవృద్ధి ఉంది. వృశ్చిక రాశి వారి వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు, శారీరక అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారు ఏదో విధంగా ధనము అందుట, రుణములు తీరే అవకాశం ఉంది. మకర రాశి వారి వివాహాది ప్రయత్నం అనుకూలతలు, ధనయోగము. అలాగే కుంభరాశి వారికి ధన వస్తు వస్త్రలాభాలు ఉన్నాయి. వ్యవసాయక మూలికంగా ధనయోగం ఉంది. మీనరాశి వారి శత్రువుల వల్ల ఇబ్బందులు, అయితే శ్రమ అనంతర లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకి మీనరాశి వారికి అధికంగా అనుకూలం. శ్రవణ నక్షత్రం శనివారం కావడం, వెంకటేశ్వర శ్రవణ నక్షత్ర అభిషేకం, శ్రవణ నక్షత్ర పూజలు, వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్ర కళ్యాణం కూడా జరిపించుకోవడం వల్ల వివాహం కాని స్త్రీ పురుషాదుల వివాహం జరగడం, అనుకున్న పనులు కలగడం, వెంకటేశ్వర అనుకున్న పనులు జరగడం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈరోజు శ్రవణ నక్షత్రం శనివారం కూడా వెంకటేశ్వర ఆరాధన దర్శనము కూడా విశేషమైన శక్తినిస్తుంది అని చెప్పడం జరుగుతుంది.